హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో సర్పంచ్ ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాటికి వార్డ్ వైజ్గా మీరైతే ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎట్లా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో మీకు జీపీ ఇంకా ఎంపీటీసీ రెండు కనిపిస్తాయి. సో దాంట్లో మీరు జీపీ సెలెక్ట్ చేసుకోండి. అది పంచాయతీ ఎలక్షన్స్కి అనమాట, అంటే సర్పంచ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసా మాది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ర్యాండమ్గా ఒక మండల్ అయితే సెలెక్ట్ చేస్తా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయత్, మీ పంచాయత్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దాసరపల్లి అని ఒకటి ఉంది, దీన్ని సెలెక్ట్ చేసా. ఇక్కడ మీరు మీ జీపీ అంటే పంచాయతీ సెలెక్ట్ చేసుకొని, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, మండల్, నెక్స్ట్ మీ గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ వార్డ్ వైజ్ డేటా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ ఊరిలో 10 వార్డ్స్ ఉన్నాయి. అండ్ వాటిల్లో టోటల్ ఎంతమంది మేల్ ఫీమేల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇంకా అట్లనే మనకు పెద్ద లిస్ట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి, చూసుకోవాలన్నా కూడా వీళ్ళ నేమ్స్, డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు అని రెండు ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ 5 అనుకోండి, ఎలక్టోరియల్ రోల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుంది. లేదు మీకు తెలుగులో కావాలంటే ఎల్లో కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మీద మీకు ఏ వార్డు కావాలో దాని మీద ఎలక్టోరల్ రోల్స్ అన్న దాని మీద క్లిక్ చేస్తే తెలుగులో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు క్రోమ్లో ఓపెన్ చేస్తే ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్లా మీరు బయటకు వచ్చి ఇవన్నీ గ్రామ పంచాయతీవి కదా, అంటే సర్పంచ్వి కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు జీపీ కాకుండా ఎంపీటీసీ సెలెక్ట్ చేయండి. ఎంపీటీసీ సెలెక్ట్ చేసి సేమ్ మీరు డిస్ట్రిక్ట్, మండల్ అండ్ ఎంపీటీసీ ఇట్లా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా అయితే ఇవ్వండి. ఇచ్చి కింద వార్డ్ వైజ్ డేటా అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంపీటీసీ అయితే వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఇన్ని వార్డ్స్ ఉన్నాయి. ఈ వార్డులో ఏదో ఒకటి మీరు ఎంపీటీసీకి అయితే తెలుగులో రావట్లేదు, ఓన్లీ తెలుగులో వస్తుంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో అయితే రావట్లేదు. సో ఇక్కడ వార్డ్ 10 అని ఉందనుకోండి, దీన్ని ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని ఇట్లా మీ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరు 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇట్లా పీడిఎఫ్ని మనం ఈ ఓటర్ లిస్ట్ మన ప్రతి వార్డు కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని. సో ఇంతే ఫ్రెండ్స్, మనం చాలా సింపుల్గా మన సర్పంచ్ ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అయితే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.